బులక్కాటిపై తిరిగి చూస్తున్నారు. రిసార్ట్లో బులక్కాట్ పైన రిసార్ట్ అంతా తిరిగి చూస్తున్నాను. వీడియో చూస్తున్నా. అని మమ్మల్ని ఫోటో వాళ్ళు పోతున్నారు. వచ్చేస్తున్నాం. మేము ఇక్కడే ఉన్నాం దగ్గర ఎడ్ల బండి ఎక్కాం. రోడ్లు లేవు అప్పట్లో, కానీ మట్టి రోడ్లే కదా. ఈ పక్క రోడ్లు మట్టిలో కాళ్ళు కూడా అంత ఎత్తుండేవి కాదు. ఇప్పుడేమో ఈ వాటికి కూడా గట్టలో నెక్కి. అవునా, మీరు బయలుపోతున్నారా? సరే సరే వచ్చేస్తున్నాం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్. మీరు? మేము బాచుపల్లి నుంచి. ఒకసారి చూడండి ఇటు. మైటాసు ఎల్కౌంటీ అంటారు కదా మాకు వాళ్ళు, మా ఏప్రాలు ప్రగతి నగరు, మేము నిజాంపేట. అట్లాగా నిన్నే వచ్చారు మీరు? ఈ రోజేనండి, ఇప్పుడే జస్ట్ 1 అవర్ అవుతుంది. మేము నిన్న వచ్చాము. ఇప్పుడు రూములు ఖాళీ చేయాలి. వచ్చిన దగ్గర మేము ఎట్ల బండి మేము అమ్మాం. కొంచెం ఏర్పాటు చేసేసాం కూర్చోటాను కదా. సరే వచ్చేసాను. రూమ్ దగ్గరికి ఉండండి, అక్కడే ఉన్నాను. వచ్చాము. ఇక్కడే ఉండండి, వచ్చేస్తున్నాం. అదే రూములు ఖాళీ చేయమన్నారుగా, అందుకని అదే నిన్న ఈ టైంకి చేరారా? ఇప్పుడు ఖాళీ చేసే. ఎంత ఖర్చు వస్తుందండి? ఏమోనండి, బాబే చూసుకుంటారు. అట్లాగా. అంటే వంట అది ఇక్కడే తినాలా లేకపోతే మీరా? ఇక్కడేనండి భోజనం మొత్తం అంతా. పే చేయటం అంతే. రూమ్స్ అవి టైంకు వాళ్ళే ఫుడ్ పెడతారు, తిని ఉండాలి అంతే. కనపడే పే చేయటం అంతే. రాత్రిపూట చలి ఎక్కువ ఉన్నదా? చూడండి, తెల్లారుందా? తెల్లారి కూడా లేదు కదా. అవును, రాత్రి 1 గంట దాకా ఉన్నాం. ఇంకా 1 గంటన్నర లేదా వాళ్ళు 1 గంటకి రూములకి వచ్చేసాము. పొద్దున మళ్ళీ టిఫిన్కి వెళ్ళిపోయి చేసి మళ్ళీ వచ్చాము. స్నానాలు చేసి మళ్ళీ వెళ్ళాము. ఈ పిల్లలు కాసేపు స్విమ్మింగ్ అయ్యని ఇవన్నీ అటమ్మా. ఆ పైన తెల్లాలి పక్కన చేంజ్ ఉన్నది అక్కడ. వస్తారు వస్తారు. అదిగో అక్కడ అక్కడ అటు తిరగాలి. ఆ పైన ఇదేనమ్మా. 11 to 1కి వెళ్ళాలి. 1 ఇది కాదు, అది కనిపిస్తుంది. ఇవాళ రేపటి పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి చూపించాల్సిందే బులక్కాట్ అవన్నీ. తెలవాల్సింది అసలు. అదే తెలవాల్సింది ఇవే.
ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి తెలవక. అదే పిల్లలు 5 స్టార్ హోటల్స్ అవే తెలుస్తున్నాయి కానీ తెలవటం లేదు. ఈ రిసార్ట్లు పెడితే బాగుంది. వివరాలు అన్నీ చెప్తా ఉండాలి కూడా. అదే మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని చోట్ల చెప్తా ఉండాలి. అవును. ఇప్పుడు ఆ గోల్ చేయాలంటే అది కూడా అట్లాంటి చూపించాలి. అవును. అసలు గోవులు అంటే ఏంటి అనేది అర్థం కాదు కదా. మనం ఒకప్పుడు చూసిన వాళ్ళమే ఎంజాయ్గా ఫీల్ అవుతున్నాము. అస్సలు చూడని పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. రోడ్లో ఒక ఆవన్న ఉండేది, వాళ్ళు ఎక్కడ కనుమరుగు అయిపోయినాయి. రోడ్ల ఎక్కడ కనపడతాయి ఒకటి. అదే అంతేగాని ఇప్పుడు కనపడవాయి. హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నామండి. అర్థమైన మామూలు డాడీకి రాదు, ఫోటో తీయమంటే డాడీకి రాదు చేస్తారులే. అటు వెళ్ళి నా ఫోటోలు తీసుకున్నా. మీరు కింద నిలబడ్డాక నేను తీస్తాను. అనేసి తీయమని అనీషాలు ఉన్నారు. మీరు ఇచ్చేసి పెట్టినా ఏమండి ఆ బండ్ల పైన ఒక ఫోటో తీయమనండి. నుంచి చుట్టూ పెట్టదు. హ్యాపీ న్యూ ఇయర్ అండి.